కుడి చేతి ఇచ్చి ఎడమ చేత గుంజుకున్నట్టే చేస్తున్నారు సర్కార్ పథకాలను. మరి లేకుంటే ఏంది? ఇంటి పన్నుకు ముసలోళ్ళకి ఇచ్చే పెన్షన్ కు పొత్తుంటదా చెప్పుండ్రి. కానీ ఈ ఆఫీసర్కి ఎవరు చెప్పిండ్రో ఏమో ఇంటి పన్ను కోసం పెన్షన్ కట్ చేసి ఇస్తున్నాడట. అంటే పెన్షన్ డబ్బులు వీళ్ళకి ఇచ్చే డబ్బులు ఇంటి పన్ను కట్ చేసుకోమన్నారు. ఇంటి పన్ను అనేది మా ఇష్ట ప్రకారంగా మీకు అక్కడికి వచ్చి కట్టేదండి అది. అదే అంటున్నాను. అంతే తప్ప నీ పెన్షన్ డబ్బులు ఎవరు కట్ చేసుకోరండి ఏమని. ఈ రూల్స్ ఎక్కడ వస్తుందో తెలియలేదు. మరి ఇప్పుడు వచ్చినట్టుంది. మీరు అందరూ ఇప్పుడు ఇంటి పనులు కట్ చేసుకుని ఎంత వస్తుంది మీకు డబ్బులు? ఎంత వచ్చింది మీకు ఇంటి పన్ను? ఈ డబ్బులు కట్ చేసుకోనా? ఏమో ఎప్పుడు చూడలేదు ఇంత విచిత్రం. ఓకే నేనా అదో మా అమ్మగారి కోసం వచ్చాను నేను. మరి ఎందుకు తీయకూడదు? ఇంటి పనులు చూసిండ్రా ఎట్లా సెల్ ఫోన్ వీడియో తీయకుండా చేసిండో. మరి ఆఫీసర్ కు చంద్రబాబు సర్కార్ ఆర్డర్ వేసిందో లేకుంటే తన సొంత తెలివితేటలు ఉపయోగించి ఇట్లా ఇంటి పన్నులు వసూలు చేస్తున్నాడో మనకు తెలియదు. గాని రుబాబ్ చేసుకుంటా పెన్షన్ పైసలు కటింగ్ చేస్తున్నాడట. కటింగ్లు ఓని 500 600 వస్తున్నాయట లేవలేని ముసలోళ్లకు. కాకినాడ తుని మండలంలో లోవకొత్తూరు అనే ఊర్లో చేస్తున్న పెన్షన్ కొత్త ముచ్చటిది. ఇంటి పన్ను ఇష్టం ఉన్నప్పుడు కట్టేది, ఇట్లా సర్కార్ ఇచ్చే పెన్షన్ల కటింగ్ చేసేది కాదని ఓ అక్క వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు ఏపీ మొత్తం తిరుగుకుంటా మీ దాకా వచ్చింది. ఇక దీన్ని ప్రతిపక్ష పార్టీలు ఇడిచిపెడతారా? చంద్రబాబు చూడుండ్రి ఏ తిరగ జనాన్ని తిప్పల పెడుతున్నాడో, ఒక చేత ఇచ్చి ఇంకో చేత గుంజుకుంటున్నాడని విమర్శించుకుంటా ఆ వీడియోని తిప్పుతున్నారు. చంద్రబాబు సర్కార్ అంటేనే కోతల ప్రభుత్వం అనుకుంటా కామెంట్లు పెడుతున్నారట. మరి ఈ ముచ్చట అట్లిట్లా సీఎం దాకా పోతే ఎసొంటి చర్యలు తీసుకుంటారో ఏమో చూడాలి. మాయల ఫకీర్ కన్నా ఘోరంగా ఉంది కదా ఈ ఏఐ. పాడైపోను మనుషులను ఆగమాగం చేస్తున్నది. యోగి ఇక్కడ గుడ్ సైల్ కింద పట్టాల మీద కూర్చొని ముద్దుగా ముచ్చట్లు పెడుతున్న జంట రైలు గదిలే వరకు ఆగమాగం కంకర మీద బొర్లుకుంటా బయటపడ్డారు. ఫస్ట్ వీడియో చూసిన సోషల్ మీడియా పబ్లిక్ చూడుండ్రి వీళ్ళు ఎంత బరి తెగించిండ్రో. వీళ్ళకు ప్రేమించుకునే దానికి జాగ దొరకనట్టు ఎక్కడ కూర్చుండ్రో చూడుండ్రి. ఇండియన్ రైల్వే ఆఫీసర్లకు సోయి లేదా? వీళ్ళని అట్లెట్లా కూర్చొనిస్తారు? ఇప్పటికైనా వీళ్ళని దొరకబట్టి శిక్షించాలి, లేకుంటే ఫైన్ వేయాలి. పడుసు పోరగాండ్లకు తిన్నదరగని కథలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి అని కామెంట్లు పెట్టుకుంటే సోషల్ మీడియాలో సొక్క తిప్పిండ్రు. ఒకళ్ళ కంటే ఇంకొకరు ఎక్కువ స్టేటస్లు పెట్టుడు, షేరింగ్లు చేసుడు, చేసిన షేరింగ్లకు లైకులు కొట్టుడు. అబ్బో గత్తర లేపిండ్రు ఈ వీడియోని తిప్పుకుంటా ఇంటర్నెట్ లా. కానీ ఆఖరికి తెలిసిన ముచ్చట ఏంటిదంటే ఈ వీడియో ఏఐ తయారు చేసిందట. ఎవరో పని పాట లేని పోకిరిగాళ్ళు ఈ కిరికిరి వీడియోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలిపెట్టిండ్రట. ఇంకేమున్నది, అది కరోనా వైరస్ తిరిగా దునియా మొత్తం బాకింది. షీ అవ్వా, జనాలు మరీ గింత ఘోరంగా మారిపోయినరు. గింత బరిదగింపా ఇల్లాకి లేదా వాళ్ళకు? సాటు మాట సారసాలవై మొత్తం నేటుంగానే బరిదగిస్తానని అనుకునే తట్టు చేసిండ్రు ఈ వీడియోతోని. ఎంత మాయలోకం తయారైందో చూడుండ్రి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా చేస్తున్నది. ఈ టెక్నాలజీ ఇట్లనే పెరుగుకుంటా పోతే ఎన్నెన్ని చిత్రాలు ఎన్నెన్ని గబ్బత్ ముచ్చట్లు చూస్తామో ఏమో పోన్రి.